తర్వాత ఇక మైనింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది, ఎక్కువ మీ అందరికి తెలిసిన విషయమే. అంటే ఇంతకుముందు ఉన్న మైనింగ్ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఫుల్ ఉన్నాయి తెలంగాణలో. దాంతోపాటు గ్రానైట్ కంపెనీస్ కూడా ఫుల్ ఉన్నాయి, ఎక్సెప్ట్ శాండ్ మాఫియా. శాండ్ ఉన్నది. నేను ఇంతకుముందు చెన్నూరులో కూడా ఇదే విషయం చెప్పినాను. ఈ శాండ్ ప్రజలకు తక్కువ ధరలో వచ్చే అవసరం ఉన్నది. దీంట్లో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఏదైతే జరుగుతుందో దాంట్లో కంట్రోల్ చేసేది కూడా అవసరం ఉన్నది. మేము సక్సెస్ఫుల్లీగా చెన్నూరు నియోజకవర్గంలో ఈ శాండ్ మాఫియా అంతా కూడా తొలగించడం జరిగింది. ఆ మోడల్ ఏదైతే ఉందో, ఎందుకంటే అక్కడ మంచిగా 100 రూపీస్తోనే లోకల్ వాళ్ళందరికీ కూడా ఈ శాండ్ ఇప్పించడము, వాళ్ళ ట్రాన్స్పోర్టేషను, తర్వాత ఈ డబుల్ బకెట్ సిస్టమ్, చాలా అవకతవకలు ఏదైతే ఈ శాండ్ మైనింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆపడం జరిగింది.